వైవి సుబ్బారెడ్డి గారు మాట్లాడుతూ బీసీలందరూ కూడా జగన్ వైపే ఉన్నారు, చంద్రబాబు వెంట ఎవరూ లేరని చెప్పేసి వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇది ఎంతవరకు నిజం అంటారు? వైసీపీ నాయకులు మాట్లాడేది అబద్ధాలు తప్ప నిజం మాట్లాడటం వాళ్ళ కెరీర్లో లేదు. వైసీపీ పార్టీ పుట్టిందే అబద్ధంలో నుంచి పుట్టింది. అలాగనే బీసీలు ఎంట ఉన్నారన్నారు. బీసీలకు 56 కార్పొరేషన్లు ఇచ్చి కనీసం కుర్చీలు ఉన్నాయా? బీసీ కార్పొరేషన్ ద్వారాగా ఎక్కడ నిధులు ఇచ్చిన దాఖలాలు ఉన్నాయా? చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున బీసీలకి ప్రత్యేకించి కొంతమందిని నాయ బ్రాహ్మణ్స్కి కానీ గౌడ సంఘాలకు కానీ వీటి అందరికీ ఆదరణ పథకం ద్వారా సామాన్లు ఇచ్చారు. 1,00,000 రూపాయలు ఇస్తే 50% ఇచ్చాడు. ఇవాళ ఒక్కళ్ళకి ₹1 ఇచ్చినట్టు కానీ బీసీలని ఉంటున్న వాళ్ళకే ఇవాళ సీట్లు లేవని బీసీల కాడ ఓసీలని రెడ్డి సామాజిక వర్గానికి సీట్లు ఇస్తున్నటువంటి వైవి సుబ్బారెడ్డి గారు మాట్లాడటానికి సిగ్గుండాలి. ఈ రోజున బీసీలు నందమూరి తారక రామారావు పెట్టిందే లేని వాళ్ళ కోసం పెట్టాడు. ఇవాళ బీసీలే తెలుగుదేశానికి అండ, అంతే తప్ప వైసీపీ పార్టీలో బీసీలు ఎక్కడ ఉన్నా రెడ్డి సామాజిక వర్గానికి అగ్రవర్ణాలకే తప్ప బీసీ సామాజిక వర్గాన్ని గౌరవించిన దాఖలాలే లేవు. జగన్మోహన్ రెడ్డి గారు పెళ్లి కానుక అని చెప్పేసి ఒక పథకం తీసుకొచ్చారు. ఆ పథకంలో పెళ్లి కూతురు అదేవిధంగా పెళ్లి కొడుకు ఇద్దరు కూడా 10th పాస్ అవ్వాలి, అదేవిధంగా ఇద్దరు కూడా ఒకే రాష్ట్రానికి చెందినవారు అవి ఉండాలి. ఈ కండిషన్స్ ద్వారా ఏం చూడొచ్చు అంటారు? ఇప్పుడు ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు పెళ్లి కానుక పెట్టాడు, కానీ చదువు అడగలేదు, ఎవరు అడగల. పెళ్లి చేసుకున్న బీసీలకి ఇచ్చాడు, ఎస్సీలకి ఇచ్చారు, ఎస్టీలకి ఇచ్చారు, ముస్లిం మైనార్టీలకి ఇచ్చాడు. ఇవాళ 10వ తరగతి పాస్ అవ్వాలంటే అందరికీ పాస్ అయిన వాళ్ళు ఉంటారు. అంటే పాస్ అయిన వాళ్ళకే తప్ప ఏ అర్హులు కాదా? ఒకసారి ఆలోచించాల్సింది ఏంటంటే మనందరం భవిష్యత్తు కాలంలో ఇలాంటి పథకాలు పెట్టి జనాల్ని మోసం చేసిన జగన్మోహన్ రెడ్డి గారిని మరియు అండుకొని త్వరలో ఓటు రూపాన ప్రతి ఒక్కళ్ళు బుద్ధి చెబుతారని నా అభిప్రాయం. 2024 అధికారం ఖచ్చితంగా నాదే అంటున్న జగన్మోహన్ రెడ్డి గారు 2024 175కి 170 అవును వేయాలి. ఎందుకే 175 175 వస్తాయి. ఉసికి పెంచినందుకు ఓట్లు వేయాలా? మద్యం నిషేధించి నేను ఓటు అడుగుతానన్న జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేయాలా? ప్రతి నిత్య అవసర వస్తువులు పెంచినందుకు ఓటు వేయాలా? ఒకసారి వాళ్ళు 175కి 175 కాదు, కనీసం 15 స్థానాల్లో గెలిచి చూపించమనండి. ఇవాళ పులివెందల్లోనే బీటెక్ రవిని ఎన్ని ఇబ్బందులు పెట్టారో మీ అందరికీ తెలుసు. ఇవాళ బీటెక్ రవి మీద నిలబడటానికి ఆయనకి ధైర్యం లేకనే ఆయన్ని చికా చేశాడు. ఇవాళ స్కూల్ టీచర్ని ఎంప్లాయీస్ని అటు ఇటు ట్రాన్స్ఫర్ చేసినట్టు ఇక్కడ ఎమ్మెల్యేని తీసుకెళ్ళి ఇంకోసారికి ఇంకొకరిని తీసుకొచ్చి ఇక్కడ ఈ మార్చటాలు ఏంటో అర్థం కావట్లేదు. ఇక్కడ చేతకాని వాడు అక్కడికి వెళ్ళి ఏం పీకుతాడు? పీకేది ఏమీ లేదు. మాతే ఏంటంటే ఈ నియోజకవర్గంలో చేయలేదు, ఆ నియోజకవర్గం చేయడానికి అవకాశాలు ఎలా ఉన్నాయి? ఇవాళ వైసీపీ వాళ్ళు చంద్రబాబు నాయుడు అంటే 175 నుంచి అటు నుంచి ఇటు 175 వచ్చేటట్టు ఉన్నారు. బహుశా వస్తే జగన్మోహన్ రెడ్డి కూడా రావచ్చాం భవిష్యత్తులో. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ నాకు ఇంకొక అవకాశం ఇవ్వండి, మీ ఇంటికి కేజీ బంగారం ఇస్తాను, బెంజ్ కారు ఇస్తానని చెప్పేసి వ్యాఖ్యానం చేశారు. ఇది ఎంతవరకు అమలు చేస్తారు? ఇప్పుడు ఇవ్వలేని వాడు ఏమంటాడంటే 4 కిలోలు ఇస్తానంటాడు. కేజీ బంగారమా? ఇవాళ 10,000 ఇస్తున్నాడు, 20,000 తీసుకున్నాడు. ఆటో డ్రైవర్ని ఉదాహరణ తీసుకుంటే 10,000 ఇచ్చాడు, ఒక కేసు రాస్తే 2,000 తీసుకున్నాడు. నాయ బ్రాహ్మణ్స్కి ఉన్నారు, వాళ్ళకి కనీసం బొచ్చు మీద కూడా ఇవాళ ట్యాక్స్ వేస్తున్నాడు. వాళ్ళ 10,000 ఇచ్చాడు, రోజుకి 20 రూపాయలు రావట్లా. ఎంతమందికి ఇవ్వగలుగుతాడు? కేజీ బంగారం కాదు, కనీసం ముక్కు పొడికి ఇమ్మనంటే చూద్దాం. ఏంటంటే గెలవడం కోసం ఒక్క ఛాన్స్ అన్నారు, ఒక ఛాన్స్ చూశారు, ఆ ఒక్క ఛాన్స్తోనే ఇంటికి పంపిస్తారు. అదేవిధంగా తిరుపతిలో పెద్ద పుల్లు తిరుగుతున్నాయని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రతి భక్తుడికి కర్ర ఇచ్చారు. ఇప్పుడు తిరుపతిలో పెద్ద పుల్లు తిరుగుతున్నాయి అంటున్నారు. ఇప్పుడు కాదు, ఎప్పుడూ తిరుగుతూనే ఉన్నాయి. మాతే ఈయన చేసే అరాచకాలకే దేవుడు వెంకటేశ్వర స్వామి అలా పంపిస్తున్నాడు. ఇవాళ నాస్తికులే తప్ప అక్కడ భక్తి పరులు ఎవరు ఉద్యోగస్తులు లేరు. ఎవరన్నా అక్కడ కూడా అదవరికి మాంసాలు దొరికే కాదు, మందు దొరికేది. ఇవాళ తిరుపతిలో మాంసాలు దొరుకుతున్నాయి, మందు దొరుకుతుంది. కర్ర ఇచ్చాడు, కర్రకి అంత వెళ్ళేటప్పుడు కర్ర ఇస్తే వచ్చేటప్పుడు డబ్బులు కట్టేళ్ళమన్నాడు, లేకపోతే అడ్వాన్స్కి ముందు కట్టమన్నాడు. కర్రలకు పెద్ద పుల్లు పారిపోతాయా? ఒకసారి మీరు కూడా ఆలోచించాలి. ఏంటంటే చేతగాని అమ్మాయి చేసినట్టు అంతే తప్ప రెండోది ఏమీ లేదు. భవిష్యత్తులో వెంకటేశ్వర స్వామి గతంలో రాజశేఖర రెడ్డి గారు విమానం వద్దన్నా కొంచెం పైన పోయాడు. ఈయన పరిస్థితి కూడా అలా జరగకపోవచ్చేమో.
అదేవిధంగా తెలుగుదేశం పార్టీ వారు ఆరోపిస్తూ జగన్మోహన్ రెడ్డి హిందూ సాంప్రదాయాన్ని నాశనం చేస్తున్నారు అంటున్నారు. ఇది ఎంతవరకు నిజం అంటారు? జగన్మోహన్ రెడ్డి గారు హిందూ సాంప్రదాయాన్ని అవునండి. ఇక్కడికి వస్తున్నాడు క్రైస్తవులు అన్నాడు, అక్కడికి వెళ్తున్నాడు హిందూ అన్నాడు, ఇంకోసారికి వెళ్తున్నాడు ముస్లిం అన్నారు. ఎవరు నమ్మే పరిస్థితుల్లో లేరు. దయచేసి హిందూ మతాన్ని నాశనం చేయడానికి పూనుకున్నాడు. ఎందుకంటే ఇవాళ ప్రతి ఒక్కళ్ళనే ఏ దేవాలయాల్లో చూసినా కానీ తిరుపతి వెంకటేశ్వర స్వామి డబ్బులు పట్టుకెళ్ళి క్రైస్తవులకు ఇస్తున్నాడు అని మనం వాళ్ళకి ఇవ్వద్దని మనం అంటలేదు. కానీ ఆయన చేసేది ఏంటి ఒకసారి ఆలోచించుకోనండి. క్రైస్తవులలో తీసుకొచ్చి ఇవ్వచ్చుగా, షిరిడి సాయిబాబా తీసుకొచ్చి హిందువులకి ఇవ్వచ్చుగా, బ్రాహ్మణ్స్కి ఇవ్వచ్చుగా. ఎన్ని విధాలుగా ఆయన ఎంతవరకు హిందూ ధర్మాన్ని నాశనం చేయటం తప్ప డెవలప్మెంట్ చేయటంలో ఆయన జీవితంలో లేని పని. 2024 చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కలయిక అని చెప్పేసి మీరు అంటున్నారు. వారిద్దరు రావటం వల్ల రాష్ట్రానికి జరిగే మేలేంటి? ఇప్పుడు ఒక వ్యక్తిని ఓడించడానికి కాదు, ఓటు వ్యతిరేకతాన్ని ప్రతిదాన్ని ఓలు చేసుకొని రాష్ట్రాన్ని భవిష్యత్తుకి ముందుకు తీసుకెళ్లాలని పవన్ కళ్యాణ్ గారు మన చంద్రబాబు నాయుడు గారితో కలిసి జర్నీ చేయాలని ఆలోచించారు. ఇవాళ ప్రతి ఒక్కళ్ళు అక్రమార్కులే వైసీపీలో ఉండి ఉసిక దందాలు ఇవన్నీ చేస్తున్నారు. ఇవాళ అలా అక్రమార్కుల్ని ఎదిర్చాలంటే నీతి నిజాయితీ కల నాయకులు కావాలి. దానివల్ల భవిష్యత్తులో పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారు కలిసి ప్రయాణం చేయడం చాలా మన రాష్ట్రానికి ఎంతో మంచిదని నా అభిప్రాయం.